అందరికీ సబ్బాత్ షలోం. షలోం అందరు బిగ్గరగా చెప్పండి, షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి, పరమ తండ్రి మీకు స్తోత్రములు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఓకే, థ్యాంక్ యూ. మరి చదువుబడిన లేఖన భాగాలను బట్టి మీకు మెసేజ్ ఏంటనేది ఊహించి ఉంటారు. నేను ఒక భాగం చదువుతాను. 133వ కీర్తన అధ్యాయం అంతా 3 వచనాలు ఉన్నవి. మైక్ స్వప్న చెల్లెమ్మకి ఇవ్వండి, మెసేజ్ విషయమై ప్రార్థన చేస్తారు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తివంతుడా, యాషవా మెస్సయా, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రములు నాయన. సజీవుడమైన యెహోవా, సృష్టికర్త నాయన, మరి యొక్క సబ్బాత్ దినాన నీ మందిరముకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. 6 దినములు సృష్టి యావత్తును కలుగజేసి 7వ దినాన విశ్రమించి దాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదించి తరతరాలకు కట్టడగాను నిత్య నిబంధనగాను నీ ప్రజలకు గుర్తుగాను ఇచ్చిన ఈ ప్రత్యేకమైన దినాన్ని నాయన, నీ మందిరానికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నీ మందిరంలోని మేల చేత, నీ సన్నిధిలోని ఆశీర్వాదం చేత, నీ సన్నిధిలోని బ్లెస్సింగ్స్ చేత మమ్మలను ప్రతి ఒక్కరిని నాయన నింపవలసిందిగా వేడుకొని ప్రార్థిస్తున్నాం. నాయన, ప్రతి సబ్బాతున నాయన మమ్మలను నీ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నావు నాయన, హెచ్చరిస్తున్నావు, క్షమిస్తున్నావు నాయన, మమ్మల్ని సరిచేస్తున్నావు నాయన. నా తండ్రివైన యెహోవా నాయన, మరి అన్న నీ వాక్యమును ఉపదేశించుటకు నిలబడి ఉండగా నాయన, మరి మీరే అన్నతోని నాయన మీరు ఉండండి. ఎలాంటి ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, ఎక్స్టర్నల్ నెట్ ఇష్యూస్ ఎలాంటివి జరగకుండా నాయన అన్నను నీ దయగల హస్తాలకు, నీ బలిష్టమైన చేతులకు అప్పచెప్పుకుంటూ యాషవా మెస్సయా పరిశుద్ధ నామమునే అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ చెల్లెమ్మ, థ్యాంక్ యూ. ఈ కీర్తన ఎవరు రాశారు మనకు అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. దావీదు రాజు గారు. ఎవరే కానీ ఒకటి రాస్తున్నారంటే వాళ్ళ జీవితంలో అది జరిగితేనే, అది వారు చెబితే దానికి అర్థం ఉంటుంది. మరి దావీదు గారి యొక్క జీవితంలో ఇది జరిగిందా లేదా? దావీదు గారి జీవితంలో మరి ఆయనకు 7 అన్నదమ్ములు, 7 అన్నలు. అక్కచెల్లెలు ఎవరు ఉన్నారా? ఒక అక్క. సో 7 అన్నలు, ఒక అక్క. అయితే చాలామంది యొక్క భక్తుల యొక్క అభిప్రాయం ఏంటంటే యెషై యొక్క 2వ భార్య యొక్క కుమారుడు దావీదు గారని, అనగా ద్వేషించబడిన భార్య యొక్క కుమారుడని చాలామంది యొక్క భక్తుల యొక్క అభిప్రాయం. ఓకే, ఏదేమైనా మొత్తం మీద ఇతను ద్వేషింపబడిన వాడుగా ఉన్నాడు. 7 రాజ్యములో తండ్రి ఇంట భోజనము, రాజ్యంలో వారి యొక్క ఆ యొక్క బెత్లెహేముపురంలో. కానీ దావీదు గారు మాత్రము ఆ గొర్రెల కాపర్లందరితో కలిసి ఆ గొర్రెల దొడ్డిలో ఆయన నాయకుడు, గొర్రెల కాపరికి నాయకుడు ఆయన. అయితే ఒక సమయంలో మరి గొలియాతు మీదికి యుద్ధానికి వెళుతున్న సమయంలో వారి తండ్రి పంపిస్తాడు, నీ అన్నలకు ఈ ఆహారము తీసుకెళ్ళు అని. అక్కడ ఏం పలుకుతారు అన్నలు? నీ హృదయ గర్వమును మేము ఎరుగున్నాము అంటారు. అనగా వాళ్ళ అన్నలు ద్వేషిస్తున్నారు ఈయనను. తల్లిదండ్రి దృష్టిలో ఒక ఎన్నిక లేనివాడుగా ఉన్నాడు. అన్నలు ద్వేషిస్తున్నారు. కానీ ఆయనకు రాజ్యం వచ్చిన తర్వాత అన్నలను చేరదీశాడు. 7 అన్నలను చేరదీశాడు.
అది గుర్తుపెట్టుకుంటే కనుక, లేదంటే వాళ్ళ అక్క యొక్క 3 కుమారులు, అందులో యోవాబు సర్వసైన్యాధిపతి, మరి వారి అక్క కుమారుని మేనల్లుని, ఈ రీతిగా దావీదు గారు సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమని అనుభవపూర్వకముగా రాస్తున్నాడు. అయితే ఆయన కుమారులు ఉండలేదు, అది భార్యల యొక్క స్థితిగతులు, అది భార్యల యొక్క స్థితిగతులు అంటాను నేనైతే. ఓకే, భార్యల స్థితిగతులు అంటే అన్నా, మరి హవ్వమ్మ ఏంటి సంగతి? హవ్వమ్మకైతే మరి ఆమెకు ఒక్క ఆమెకే కదా హేబేలు కయీను పుట్టాడు, అవును కదా. మరి ఇక్కడ అనగా హవ్వమ్మ ఏ అపవాదికి చోటిచ్చిందో తన జ్యేష్ఠ కుమారుడు కయీను అదే చోటిచ్చాడు. హవ్వమ్మ అపవాదికి ఏ రీతిగా ఆ రుచికర మాటలకు లోబడిందో, ఈ యొక్క కయీను జ్యేష్ఠ కుమారుడు కూడా అదే రీతిగా. కాబట్టి మరి తండ్రి బాధ్యతలు అప్పగించాడు ఆదాము గారు. నాయనా, నువ్వు పెద్ద కుమారుడు, నువ్వు పంటలు పండించు, నువ్వు శ్రేష్టమైన ఫలాలు పండించు. చిన్న కుమారుడికేమో హేబేలుకేమో పశువుల మీద గొర్రెల మీద కాపరిగా ఇచ్చాడు. మరి పరమ తండ్రికి అర్పణ తీసుకొచ్చినప్పుడు ఎవరు తీసుకొచ్చారు? శ్రేష్టమైంది హేబేలు. ఎందుకు హేబేలు? హేబేలు తన హృదయంలో, తన దగ్గరలోకి, దరిదాపుల్లోకి అపవాదికి చోటు ఇవ్వలేదు. కయీను చోటిచ్చాడు. అనగా సహోదరుల మధ్యన ఐక్యత దెబ్బతీసేది దేని ద్వారా అనగా, ఎవరైతే అపవాదికి చోటిస్తారో వారి హృదయంలో నెమ్మది ఉండదు, వారి సహోదరులతో సమాధానంగా ఉండలేరు. ప్రిన్సిపల్ అర్థమైంది కదా మీకు? ప్రిన్సిపల్ అర్థమైందా? ఎవరైతే అపవాదికి చోటిస్తారో అంటే వాళ్ళు ఏమని చెప్పుకోవచ్చు? వారి సహోదరులతో వాళ్ళు సమాధానంగా ఉండడం లేదంటే వాళ్ళు పరమ తండ్రి బిడ్డలైతే కాకపోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. అపవాది పిల్లలని ఒక పేరు పెట్టకపోయినా. అందుకే కయీను విషయంలో, ఏంటయ్యా నువ్వు మూతి ముడుచుకున్నావు, నువ్వు సత్కార్యము చేస్తే నీకు కోపం ఎందుకు వస్తుందని 4వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్తున్నాడు. పరమ తండ్రి చెప్తున్నాడు. పరమ తండ్రి కయీనుతో పలుకుతున్నాడు. 4:7 ఆదికాండము. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి నీ వాకిట పాపము పొంచుకొని ఉన్నది. అనగా తన హృదయంలో శ్రేష్టమైన ఈ పరమతండ్రికి ఇవ్వాలన్న తలంపు లేదు తనకు. ఏదో ఇవ్వాలి కదా ఆయనకు, ఏదో ఇస్తే సరిపోతుంది, ఇస్తే అయిపోతుంది అంతే. ఆయనకి ఇవ్వాలి కాబట్టి, ఏదో మా నాన్న చెప్పాడు కాబట్టి ఇవ్వాలి. మా నాన్న చెప్పాడు, నీ పండిన పంటలన్నింటిలో దశంభాగం తీసుకెళ్లారు బాబు పరమతండ్రికి అని అంటే, సో నాన్న చెప్పాడు కాబట్టి తీసుకెళ్ళాడు. కానీ తన హృదయపూర్వకంగా పంటలో శ్రేష్టమైనవి ఉంటాయా? ఫలాలు పండుతున్నప్పుడు ఒక చెట్టు మీద చూస్తే శ్రేష్టమైన ఫలములు ఉంటాయి, ఏదో నామకే వస్తాయి అంతే, నార్మల్గా ఉండే ఫలాలు ఉంటాయి. కానీ హేబేలు తన యొక్క పశువులలో, తన ఎద్దులలో, తన గొర్రెలలో శ్రేష్టమైనవి తీసుకెళ్ళాడు. కాబట్టి వాకిటికి పాపము పొంచుకున్నది, అపవాది వచ్చి చెరపట్టాడు. ఇక ఏమైపోయాడు? పరమ తండ్రి ఆయన ఎక్కడ చూస్తున్నాడులే అని, మా తమ్ముని బట్టి నాకు తీర్పు వచ్చిందని, మా తమ్ముని బట్టి నాకు ఇలాంటివి నేను ఉండనిస్తానా అని ఓకే ఒంటరిగా ఉన్నప్పుడు చంపాడు, సమాధి చేశాడు. మళ్ళీ ఏమి ఎరగనట్టుగా, నీ సహోదరుడు ఎక్కడ, నీ తమ్ముడు అంటే నేను కాపలాదారునా, మరి భయంకరమైన శిక్ష తెచ్చుకున్నాడు. అంతగా ఎవరైనా అతన్ని చంపితే 7 అంతల శిక్ష అతన్ని చంపిన వారికి. కయీనుని ఎవరైనా చంపితే 7 అంతల శిక్ష. నువ్వు బ్రతుకు దినమల్లంతా నువ్వు దేశదిమ్మరిగా తిరుగుతావు. అయితే కయీనుని చంపింది ఎవరో తెలుసు కదా? చెప్పగలుగుతారు ఎవరైనా? కయీనుని చంపింది ఎవరు? లేమేకు కుమారుడు. ఎందుకంటే అక్కడ అంటాడు, లేమేకు 2 భార్యలు ఉంటారు, రాధాసిల్ల. అందులో ఒక ఆమె గొడ్రాలు, ఒక ఆమెకి కుమారుడు పుడతాడు. ఆ కుమారుని పేరు మరి తుబల్ కయీను. ఆ కుమారుడు మరి ఈ నాన్నను ఏది లేమేకు
వృద్ధాప్యంలోకి వచ్చాడు. వాళ్ళ నాన్నను చేయబట్టుకొని తీసుకెళ్తున్నాడు. అక్కడ కయీను యొక్క ఆ యొక్క రూపము సరిగా కనబడలేదు, కానీ స్వరం అక్కడ వినబడుతుంది. ఒక మృగములాగా ఆయన కొంచెం మూలుగుతూ ఉన్నాడు వృద్ధాప్యంకి వచ్చి. ఒరే ఏదేదో మృగం ఉన్నట్టుంది అని నాన్నకు చెప్పడము, ఈయన మరి చేయి బట్టి ఆ విల్లెక్కి పెట్టి చంపుతాడు. ఎవరు? లేమి యొక్క కుమారుడు. దాన్ని బట్టి ఈ భార్యలో ఏకైక కుమారుని చంపేశావు నువ్వు. అందుకే అంటాడు, లేమికి ఏమంటాడు, కయీను కోసమే 7 అంతల శిక్ష వస్తే లేమేకు కోసం ఇంకా 77 అంతల శిక్ష. అంటే మరి అపవాదికి చోటిస్తే సత్క్రియలు చేయలేము, అపవాదికి చోటిస్తే సత్క్రియలు చేయలేము, సమాధానంగా ఉండలేము. ఇది ఓన్లీ సహోదరుల గురించేనా? పరిశుద్ధ గ్రంథం ఏమైనా పక్షపాతమైందా? సహోదరుల గురించి కాదా? ఈరోజు మన సహోదరులే ఎక్కున్నారు, ఎప్పుడు సమానంగా ఉంటారు. కానీ సహోదరుల గురించి కాదా? సహోదరుల నిమిత్తము కూడా బిడ్డలారా, పరమతనికి పక్షపాతం లేదు. ఆయన తన పోలికలో రూపించుకున్నాడు. అయితే పురుషుని యందు స్త్రీ మరి ఐక్యపరచబడి ఉన్నది, అది వేరే విషయం ఇక్కడ మాట్లాడుకోవడం. కానీ ఆయనకు కుమారులైనా కుమార్తెలైనా ఒకటే పరమతండ్రికి. కాబట్టి సహోదరులు సహోదరులు ఐక్యత కలిగి ఉంటే అక్కడ ఏంటి? ఎంత మేలు, ఎంత మనోహరము. అది ఎలా ఉంటుందట? తల మీద పోయబడిన అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సో యాజకుడికి, ప్రధాన యాజకుడికి ఆ యొక్క తైలముతో అభిషేకం చేస్తారు. ఆ తైలము మరి చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. మరి ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళినప్పుడు ఈ యొక్క తైలము స్పెషల్ ఆయిల్ ఇది తీసుకురావడం జరిగింది. ఒక సహోదరి అడిగారు అన్నట్టు, అన్న అక్కడ మంచిది దొరుకుతుంది, నాకు ఇంతకుముందు ఒకరు ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇచ్చారు, మీరు తీసుకురండి అంటే తనకు నాకు ఒకటి మరి దయాకర్ తీసుకొచ్చాం. కానీ మళ్ళీ తెచ్చిన తర్వాత ఆ సహోదరి అన్నది డబ్బులు తీసుకోండి అంటే డబ్బులు కాదమ్మా, అయితే దానంతా మంచిగా లేదన్నా అన్నది. అంటే అక్కడ కూడా ఇజ్రాయెల్ దేశంలో కూడా మరి మేము మరి మంచి దాని గురించి ట్రై చేశాను అక్కడ. అనగా ఇది కూడా చాలా శ్రేష్టమైన స్మెల్ ఇస్తుంది. సో ఏ రీతిగా ఒక ఆమె చెప్పింది అన్నట్టు, అన్న మీ సహోదరుడు ఈ పాస్టర్ గారు ఒకరికి ఇట్లా ఆయిల్ పెట్టి ప్రార్థన చేశాడన్న, మొత్తం అక్కడ ఉన్న 100 మంది గుంపుకు ఆ స్మెల్ వచ్చిందని చెప్పింది అన్నట్టు. అలాంటి ఆయిల్ కావాలని మరి ఆమె నాకు ఫోటో పెట్టింది, కానీ నేను తీసుకురాలి, అది దొరకలేదు అక్కడ ఇజ్రాయెల్ దేశంలో వెతికితే. అయితే ఆ పరిమళ తైలము ఎంత సువాసనగా ఉంటుందో ఆ సహోదరులు ఐక్యత కలిగి ఉంటే అంత ఉంటుందన్నట్టు. ఆ పరిమళ సువాసన వలె అది ఎంత ఎలాగనట, అది ఆ అహరోను యొక్క గడ్డముల నుంచి కారి ఆయన అంగీల, అంటే ఆయన నిలువుటంగి అంచుల వరకు అది కారినట్టుగా, అనగా ఇంకా ఏం చెప్తుంటాడు, అది హెర్మోను మంచు వలె ఉంటుంది. సియోను కొండల మీకు దిగి వచ్చే హెర్మోను మంచు వలె. మరియు అక్కడ 2 ఆశీర్వాదాలు ఉంటాయి, 2 ఉన్నతమైనవి. ఏంటిది? ఆశీర్వాదం అక్కడ ఉంటుంది, శాశ్వత జీవము. అనగా మన సహోదరులతోని మన సహోదరులతోని సమాధానంగా మనం ఉండడం లేదంటే ఏం కోల్పోతున్నాము? ఆశీర్వాదం కోల్పోతున్నాము, శాశ్వత జీవము. చూడండి, జీవము మనము అంత్యదినమున మనం లేపేది ఆయన శరీరము తింటే, ఆయన రక్తము త్రాగితే అది నిత్య జీవాన్ని ఇస్తుంది, అంత్యదినం లేపుతుంది. అంటే ఇది కూడా నిత్య జీవాన్ని కోల్పోవడానికి పరమతండ్రి అందుకే మన చేతుల్లో పెట్టాడు. నువ్వు సహోదరు యాశ్వమిస్తేవారు, అయ్యా యాశ్వమిస్తేవారు 2 ఆజ్ఞలు చెప్పాడు కదా. అవును, 2 ఆజ్ఞలు ఆచరించు, 2 చాలు. నిజంగా చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను. 2 ఆజ్ఞల్లో సమస్తమైన ఆజ్ఞలు ఇమిడి ఉన్నవి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో ఆయనను ప్రేమించి నిన్ను వలె నీ సహోదరుని ప్రేమిస్తే ఎలా అన్నట? మనకు వలె. నిజంగా పని చేస్తున్నాం ఎవరమన్నా? అందరు పరీక్షించుకుందాం. నేను చెప్తున్నాను, నాకు పరీక్షించుకోకుండా నేను చెప్పను. నేను ధైర్యంగా చెప్తాను, నా 2 తమ్ముళ్ళు నాకు 2 కళ్ళు అని ధైర్యంగా చెప్తాను. నేను ఈ భౌతిక సంబంధంగా, ఈ లోక సంబంధంగా నా 2 తమ్ముళ్ళు నాకు 2 కళ్ళు, అదేవిధంగా ఆత్మీయంగా వారిద్దరికి నేను కళ్ళు. ఇది ధైర్యంగా చెప్పగలను. కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము. అంటే మేలు కోల్పోతున్నాము ఐక్యత లేకపోవడం వలన. ఇంకా ఈ రోజులలో ఎలా అయిపోయింది, ఈ మధ్యలో చాలామందితో మాట్లాడుతుంటే అసలు ఎవరుంటున్నారు ఈ రోజులలో సహోదరులు?
అన్న పిల్లలు గొప్ప స్థితిలోకి వెళితే తమ్ముడికి ఈర్ష, అక్క పిల్లలు ఉన్నతమైన స్థానంలోకి వెళ్తే చెల్లెలికి ఈర్ష. ఇది ఒక తల్లి గర్భంలో పుట్టిన వారి సంగతి నేను మాట్లాడేది ఇప్పుడు. ఈ రోజులలో అక్కడ అయితే మరి దావీదు గారు వేరే తల్లి గర్భంలో పుట్టాడని మనం అనుకున్నా కూడా మరి హవ్వమ్మ యొక్క గర్భం ఇద్దరే జన్మించారు కదా. అనగా తల్లి ఏ రీతిగా చోటిచ్చిందో అపవాదికి కయ్యను అదే రీతిగా చోటిచ్చాడు. కాబట్టి బిడ్డలు సమాధానకరంగా ఉండడం లేదంటే తల్లిదండ్రుల బాధ్యత. అది నేనైతే ధైర్యంగా చెప్తున్నాను. తల్లిదండ్రుల యొక్క బాధ్యత అది. తల్లిదండ్రులు పిల్లలకు వారికి ఏమి ప్రేమ మీరు నేర్పుతారో, ఎందుకంటే ఇక్కడ మరి యోసేపు గారు మనం ఆదికాండము 37వ అధ్యాయం చదివాం కదా. పాపం యోసేపు గారు ఏం తప్పిదం చేశాడు? ఆయన లేటుగా పుట్టడం ఆయన చేసుకున్న పాపము. లేటుగా పుట్టాడని వాళ్ళ తండ్రి ఎక్కువ ప్రేమించాడట. యాకోబు గారు లేటుగా పుట్టాడని. జనరల్గా ఇది లోకంలో జరుగుతుంటుంటుంది. చిన్న వాళ్ళ మీద తల్లిదండ్రులకి కొంచెం ఎక్కువ ఉంటుంది. అదే దాన్ని పెద్దవాళ్ళు ఓర్చుకోలేరు. కొన్ని కుటుంబాలలో నీకు తమ్ముడు అంటేనే ఇష్టం, నీకు చెల్లి అంటేనే ఇష్టం, ఇలా మాట్లాడుతుంటారు. కానీ కొంచెం లేటుగా పుట్టారు కాబట్టి వాళ్ళకు లేక ఇంట్లో లాస్ట్ అనుకోండి ఆ తల్లిదండ్రులు. ఈ రోజుల్లో అయితే మరి పూర్వం రోజులాగా 4, 5 లేరు కదా, 10 మంది లేరు కదా, ఒక్కరు లేక ఇద్దరు. మరి ఇద్దరులో కొంచెము ముందుగా పెద్దవాళ్ళు పుట్టినప్పుడు రెండో వాళ్ళు పుట్టే వరకు ప్రేమంతా తల్లిదండ్రి ప్రేమంతా పెద్దవాళ్ళ మీదనే కదా. చిన్నవాళ్ళు పుట్టిన తర్వాత కొంచెం కాన్సన్ట్రేషన్ వాళ్ళ దానికే ఓర్చుకోలేరు పెద్దవాళ్ళు. అయితే ఇక్కడ యోసేపు చేసిన పాపం ఏంటి? వాళ్ళ తండ్రి ఆయనను ప్రేమించడమా, దానికి అసూయపడ్డారు. ఇక ఆ భాగంలో మనకి నేను డీటెయిల్గా వెళ్ళదలుచుకొని మీరు చదువుకున్నాం కాబట్టి ఆయనతో కలలు వస్తుంటే కలలు చెప్తుండే ఆయన, అన్నయ్యలారా నాకు ఇలా కలలు వచ్చింది, నానా నాకు ఇలా కల వచ్చింది అని చెప్తుంటే ఇంకా కోపం పెట్టుకుంటున్నారు, ఇంకా పగబడుతున్నారు. మళ్ళీ ఒక కళ చెప్తున్నాడు. పాప ఈయన ఊరుకుంటున్నాడా? ఆయనేమో సంతోషంగా చెప్తున్నాడు. ఆయన సంతోషంగా చెప్తున్నాడు కళల గురించి. కానీ వీరేమో మరీ పగబట్టారట. 10 మంది అన్నలు ఏం చేశారు? ఒరేయ్ వాడు వస్తున్నాడు, కలలుగనంటే వాడు వస్తున్నాడు. తీసుకెళ్ళారు, గుంతలు వేసి చంపుదామనుకున్నారు. చివరికి అమ్మి వేశారు. కానీ ఐగుప్తు సింహాసనం ఎక్కిన తర్వాత యోసేపు గారు గనక ఇది జ్ఞాపకం ఉంచుకుని ఉంటే, చెప్పండి బిడ్డలారా, యోసేపు గారు కనుక జ్ఞాపకం ఉంచుకుంటే, నిజంగా ఈ యొక్క మెసేజ్ గురించి ధ్యానిస్తున్నప్పుడు పరమ తండ్రి అద్భుతమైన కృప ఏంటనగా, ఈ యొక్క ఐగుప్తు దేశం నుంచి ఎంతమంది బయలుదేరారు? 6 లక్షలు బయలుదేరారు కదా. ఎందరు చేరారు? ఇద్దరు ఇచ్చారు. ఈ ఇద్దరు ఎవరెవరు గోత్రికులు చెప్పగలరా? ఏ గోత్రికులు చెప్పగలుగుతారా? యెహోషువ ఏ గోత్రికుడు చెప్పగలుగుతారా? సేవకులు చెప్పొద్దు. కాలేబు ఏ గోత్రికుడు చెప్పగలుగుతారా? యెహోషువనేమో ఎఫ్రాయిం గోత్రికుడు, కాలేబేమో యూదా గోత్రికుడు. కాలేబేమో అనగా యూదా గోత్రముల నుంచి వచ్చిన దావీదు గారి మనస్సు. దావీదు గారు ఏంటి? వారు అన్నలంతా ద్వేషించినప్పటికీ, ఆయనను మరి పగబట్టినప్పటికీ, ఆయన మీద రకరకాలుగా ఎన్నికలేనివాడిగా ఎంచినప్పటికీ, ఆయన రాజు అయిన తర్వాత ఆయన సింహాసనం చుట్టూ అంతా వారు అన్నదమ్ములే, వారు అక్క చెల్లెళ్ళ పిల్లలే. అనగా చెల్లెళ్ళు ఆయనకు లేరు, ఒకతే అక్క ఉన్నట్టుగా మరి లేఖనంలో చూస్తున్నాం. కాబట్టి అన్నలు ఒక రీతిగా, అక్క ఒక రీతిగా లేదు ఆయనకు. వారి పిల్లలను కూడా అదే రీతిగా ప్రేమిస్తున్నాడు. ఎందుకనగా యాకోబు గారు ఆశీర్వదిస్తాడు, నాయనా నీ సహోదరులు నీకు సాగిలపడతారు. పరమ తండ్రికి ఏమన్నా పక్షపాతమా? యాకోబు గారికి ఏమన్నా పక్షపాతమా? ఆయన అంటాడు అన్నట్టు 49వ అధ్యాయంలో 1వ వచనంలో చూడండి. ఆదికాండము 49 1వ వచనంలో, అంత్యదినములు ఎందనే ఉంటుంది అక్కడ. ఆదికాండము 49 1వ వచనం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేస్తాను. అంత్యదినములో జరగబోయే సంగతుల గురించి అంత్యదినంలో జరగబోయే సంగతుల గురించి యాకోబు గారికి ప్రత్యక్షత. యూదా నీ సహోదరులు వచ్చి నీకు సాగిలపడతారు. యోసేపు నువ్వు ఫలించడు కొమ్మలాగుంటావు. అందుకే యోసేపులో ఇద్దరు కుమారులు ఎవరిని ఆశీర్వదిస్తాడు యాకోబు గారు? ఎక్కువగా కుడి చేయబెట్టి
ఎఫ్రాయిమును. సో ఎఫ్రాయిం గోత్రికుడు ఎలా చెప్తారన్నా మరి లేఖనం చూపించాలి కదా మీరు మాకంటారు. 13వ అధ్యాయం సంఖ్యాకాండంకి వెళ్దాము. 13వ అధ్యాయము సంఖ్యాకాండం 13 మొదటిగా 6వ వచనం చదవండి, తర్వాత 8వ వచనము. సంఖ్యాకాండం 13 6వ వచనం. యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు. 8వ వచనం. ఎఫ్రాయిం గోత్రమునకు నూను కుమారుడైన, యాక్చువల్గా హోషేయ గారి యెహోషువ అనే పేరు పెట్టక మునుపు ఆయన పేరు తల్లిదండ్రులు పెట్టుకున్న పేరు ఏంది? హోషేయ. అదే అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. మోషే గారు ఆ యొక్క నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అనే పేరు పెట్టాడు. సో మోషే గారు పెట్టారు పరమ తండ్రి యొక్క ఆజ్ఞ చొప్పున. అనగా ఇతనేమో యూదా గోత్రికుడు కాలేబు గారు, మరి యెహోషువనేమో ఎఫ్రాయిం గోత్రికుడు. అనగా యోసేపు గారికి కలిగి ఉన్న మనసును బట్టి యోసేపు గారి యొక్క తరాలు ఎన్ని తరాలు ఆశీర్వదించబడ్డాయి చూడండి. యోసేపు గారి తరాలు ఎన్ని తరతరాలు, ఇప్పుడు నమ్ముతారా లేదా? 1000 తరముల వరకు కృపచూపువాడని నమ్ముతామా లేదా? చెప్పండి. 1000 తరాల వరకు అనగా మనము చేసే మంచి, నీ సహోదరుని యొక్క మేలు కోరుతుంటే నీవు మళ్ళీ సహోదరు అంటే ఓన్లీ తల్లిదండ్రులు, మనము యాషోమిస్త రక్తంలో కడగబడిన వారం కదా. సో సహోదరులు అనబడిన వారు ఎవరైనా ముందుగానైతే మన తల్లి గర్భం దగ్గర నుంచి చూద్దాం. ఒక కడుపులో పుట్టిన పిల్లలము ఏ రీతిగా ఉన్నామో పరీక్షించుకుందాం, ఏ రీతిగా సమాధానంగా ఉన్నామో. అయితే భార్యలైన వారు ఆ భర్తలకు సహకరించకపోతే వారు ఏం చేస్తున్నారు? వారు తమ వాకిట అపవాదికి పొంచి ఉండే విధంగా చేసుకుంటున్నారు. దాని ద్వారా ఏమవుతుంది? పిల్లలకు ఆశీర్వాదము. అందుకే హేయమైనవి 7 అని చెబుతూ సామెత గ్రంథము 6:16లో హేయమైన వాటిలో అన్నదమ్ముల మధ్యలో జగడము పెట్టువాడు అని ఉంటుంది. అంటే అన్నదమ్ముల మధ్యలో సమాధానపరచేవాడు ఏంటి? ఆయనకి ఇష్టడు కదా, అవునా కదా? అన్నదమ్ములను సమాధానపరిచేవారు, అక్క చెల్లెలను సమాధానపరిచేవారు, వారు ఆయనకి ఇష్టలుగా ఉంటే ఆయన ఆశీర్వాదములు మెండుగా కుమ్మరిస్తాడు. కాబట్టి చెప్పండి, ఇప్పుడు మనకు అర్థమవుతుందా లేదా? మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆశీర్వాదాలు మన చేతుల్లో ఉన్నాయా లేదా? ఆయన మన ముందు పెట్టాడు. మీరు ఏ కావాలో కోరుకున్నట్టున్నాడు. మీకు జీవమార్గం కావాలా, మరణ మార్గం కావాలా, మీకు శాపవచనం కావాలా, మీకు దీవెన వచనం కావాలా? సో హీ హాస్ గివెన్ ఫ్రీ విల్. కాబట్టి బిడ్డలారా, మీరు ఇప్పుడైతే ఇంకా ఫ్యూచర్ మీరు ఇప్పుడు ఏ రీతిగా ఉన్నారో మీరు పరీక్షించుకోండి. తల్లిదండ్రులైన వారు ఇంకెవరైనా పొరపాటున అన్నదమ్ముల మధ్యలో జగడలు పెట్టేవారు కానీ, లేక వాళ్ళ ఐక్యతను దెబ్బతీసేవారు కానీ, లేకుంటే అక్క చెల్లెల మధ్యన గొడవలు పెట్టేవారు కానీ ఎవరన్నా ఉన్నట్టు అవుతే వారు సరి చేసుకోవాలి బిడ్డలారా. ఎందుకు? ఏం కోల్పోతున్నావు? అక్కడ మేలు ఉండదు, అక్కడ ఆశీర్వాదం ఉండదు, అక్కడ శాశ్వత జీవము ఉండదు. నీ యొక్క సువాసన కాకుండా ఏమొస్తుంది? దుర్వాసన. నీ జీవితమే ఒక దుర్వాసన అయిపోతుంది. నీ పేరు చెప్తే అతనా దుర్మార్గుడు, అన్నదమ్ముల మధ్యలో గొడవ పెడతాడు, పక్కింటిలో గొడవ పెడతాడు, సంఘంలో గొడవలు పెడతాడు. ఎవరికైనా వాడి పనే అది. వాడికి ఏం పేరు? జగడగొండి అని వాడికి పేరు. జగడగొండిగా ఉంటావా? సహోదరుల మధ్యన ఐక్యతను కలగజేసేవాడిగా ఉంటావా? నువ్వు ఐక్యత కలగజేసేవాడిగా ఉంటే నీ పిల్లలు 1000 తరముల వరకేమో. నేను చాలాసార్లు ఏం చెప్తుంటా, మనం చూడగలిగేది 3 తరాలు లేదా 4 తరాలు. కనీసం ఈ 4 తరాల వరకైనా నువ్వు ఆశీర్వాదము సంపాదించి పెడితే నీ ఇంట ఆశీర్వాదము, పరలోకపు వాకిలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. ఎందుకనగా సో మానవుడు ఎంతగా దిగజారిపోతున్నాడంటే మరి అయితే అబ్రహాము గారి గురించి దగ్గరికి వద్దాం ఒకసారి. అబ్రహాము లోతు గారు కలిసి ఉంటారు, మనకు తెలుసు కదా. అబ్రహాం గారు ఎక్కడ వెళుతుంటే లోతును అక్కడ తీసుకెళ్తున్నాడు. లోతు ఎవరు? వారు అన్నయ్య కుమారుడు. ఇంకొక వైపు షారాకు తమ్ముడు, అంటే బావమరిది అవుతాడు అనుకోవచ్చు. ఒకవైపు అన్నయ్య కొడుకు అవుతాడు. అయితే అతను ఎక్కడికి వెళ్ళినా అబ్రహాము గారి మీద ఏ ఆశీర్వాదం ఉందో లోతు గారి మీద అదే ఆశీర్వాదం ఉంది. వీరిద్దరు బాగానే ఉంటున్నారు. అబ్రహాం గారి భార్య షారమ్మ, లోతు భార్య
ఎందుకంటే లోతు భార్య గురించి చాలామంది చాలా తక్కువ మాట్లాడుతుంటారు. ఆమె ఒక శ్రేష్ఠురాలు 2 కుమార్తెలను కన్యకలుగా పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడగలిగిందంటే ఆ యొక్క పాప భూయిష్టమైన ఆ పాప ప్రపంచమైన ఆ సొదొమ గొమొర్రాలో ఆ 2 కుమార్తెలను ఆమె కన్యకలుగా కాపాడగలిగిందంటే ఆమె చాలా శ్రేష్ఠురాలు. సో వారిద్దరి మధ్యన మంచిగా ఉన్నాయి. కానీ ఎక్కడొచ్చిందట? ఎవరికి వచ్చింది గొడవలు? పశువుల కాపర్లకు వచ్చినాయి. అందుకే ఏమంటాడు అబ్రహాము, నాయనా మనం ఎంతగా ఆశీర్వదించబడి అది పట్టలేనంత ఉందట. అది ఆదికాండం 13వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. సో చదవాల్సిన అవసరం లేదు. కానీ అయితే నీవు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళుతాను, లేదు నువ్వు ఎడమ తట్టుకు వెళితే. చూడండి, ఆశీర్వదించబడిన అబ్రహాము గారు వారి యొక్క అన్న కుమారుడికే ముందు అవకాశం ఇస్తున్నాడు. సో ఆ సమయంలో ఆయన ఎన్నుకున్న సమయంలో ఆ ప్రాంతమంతా చాలా శ్రేష్టమైన పాడి పంటలు పండే ప్రాంతం అంట. ఇప్పుడు అది గడ్డి మొలవని పరిస్థితి. ఇక మరి తన కుమారుల దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేశాడు అబ్రహాం గారు? ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళు కాదు కదా. హగర్ గర్భంలో పుట్టినవాడు ఉన్నాడు, మరి షారమ్మ గర్భంలో పుట్టినవారు ఉన్నారు, తర్వాత కెతూరు గర్భంలో పుట్టిన 6 ఉన్నారు. అయితే ఆయన జాగ్రత్తలు తీసుకున్నాడు అబ్రహాం గారు. ఏం జాగ్రత్తలు తీసుకున్నాడు ఒకసారి చూద్దాము. ఆదికాండము 25వ అధ్యాయము 5, 6 వచనాలు చూడండి. ఆదికాండము 25వ అధ్యాయం. అనగా తల్లిదండ్రులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళ పిల్లల విషయంలో మన మూలపిత్తలను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను చూసి నేర్చుకుందాం. ఈరోజు మిగతా భక్తులు దావీదు గారి ద్వారా శ్రేష్టమైంది నేర్చుకుంటున్నాం, యోసేపు గారి ద్వారా శ్రేష్టమైంది నేర్చుకుంటున్నాం. అదే రీతిగా ఈ యొక్క ముగ్గురి ద్వారా 25వ అధ్యాయము. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమును వారి పంపివేసెను. సో ఎవరికి వారి భాగములు ఇచ్చేసి ఇక్కడ బహుమానములను ఇచ్చాడు, కానీ ఆస్తిని వారికి పంపకాలు చేసేసి. అయితే స్వాస్థ్యముగా ఇచ్చింది ఏంటి? పరమతండ్రి ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఈ స్వాస్థ్యమును, ఈ భూభాగమును ఇస్సాకుకు ఇస్తానన్నాడు. కాబట్టి ఈ యొక్క భూభాగమును ఇస్సాకుకి ఇచ్చి ఇస్మాయిల్కు వేరే ప్రాంతాన్ని పంపించేసి కెతూర కుమారులకు వారికి ఆస్తిని ఇచ్చి పంపించి వేస్తాడు. అయితే అబ్రహాం గారు నిద్రించినప్పుడు మరి ఈ విషయం మనకు తెలుసు. చూడండి 8, 9 వచనాలు చూడండి. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. హిత్తీయుడైన సోహారు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేల గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయిలును అతన్ని పాతిపెట్టిరి. అనగా ఆయన మరణ దినం వచ్చేసరికల్లా మళ్ళీ ఎక్కడున్నారు? ఇద్దరు కుమారులు ఆయన చెంతనే ఉన్నారు. ఆయన మరణ దినం వచ్చేసరికల్లా అనగా ఇద్దరి మధ్యలో మళ్ళీ సఖ్యత ఉందని అర్థమవుతుందా లేదు మనకు? ఇద్దరు కలిసి సమాధి చేశారు ఆ మక్ఫేల గుహలో. సో తల్లిదండ్రులు పిల్లలకు ఆ స్థితి కలగచేయాలి. వారు బ్రతికున్నప్పుడే వారికి క్లియర్ కట్గా చెప్పాలి, బిడ్డలారా ఇది నీకు ఇది. సో ఇది ఎందుకంటే ఏమో ఏ సమయంలో ఏది జరుగుతుందో ఎవరు చెప్పగలుగుతామా? కాబట్టి క్లారిటీగా తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ తర్వాత పిల్లలకు గొడవలు రావు. సో అదే రీతిగా ఇస్సాకు గారి గర్భంలో పుట్టిన ఏశావు, యాకోబులు మరి చూసారా, యాకోబేమో ఆశీర్వదించబడిన వాడుగా ఉంటే మరి ఏశావు దుర్మార్గుడుగా తల్లిదండ్రి మీద తిరుగుబాటు చేసి తను చేసుకున్న భార్యల ద్వారా మరి తల్లిదండ్రికి దుఃఖం కలుగజేసి మరి ఇంకా అధిక దుఃఖం కలుగజేయడానికి కొరకు ఇంకొకరిని చేసుకొని ఈ రీతిగా బాధ పెడుతూ వచ్చాడు. కానీ తన అవసాన దశ యందు ఏం చేశాడో చూద్దాం. 36వ అధ్యాయం ఆదికాండము 6-7 వచనాలు. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారినందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయాను. మరి ఇస్సాకు గారు ఆస్తినంతనేమో ఏశావుకు ఇచ్చాడు. మనకేం కనబడుతుందంటే ఓన్లీ యాకోబును ఆశీర్వదించాడు, ఏశావును ఆశీర్వాదం లేదు అన్నాడు. దాని మర్మం వేరు. కానీ ఆ భూభాగం అంతా యాకోబుకి ఇచ్చాడు. ఆయనకున్న బంగారము, వెండి, గొర్రెలు, మేకలు, మందలు అన్నీ ఏశావుకి ఇచ్చాడు.
కోరుకోమన్నాడు. నాయన ఈ భూభాగం కావాలా, లేక ఇవంతా నీకు కావాలా? ఈ పశువుల మందలు, ఈ గొర్రెల మందలు, ఈ మేకల మందలు, ఈ ఒంటెల మందలు ఒకవైపు పెట్టాడు ఇస్సాకు గారు, ఈ భూభాగం ఒకవైపు పెట్టాడు. అంటే ఏశావు కోరుకున్నాడు జ్యేష్ఠ కుమారుడే ముందు, నాకు ఇవన్నీ ఇచ్చేసేయి, నేను వేరే దేశం వెళ్ళిపోతాను. వేరే దేశం వెళ్ళిపోయాడు. ఇక అలానే ఉన్నాడు. కానీ యాకోబు ఏం కోరుకున్నాడు? పరమతండ్రి దృష్టి ఉంచిన దేశముని ఎన్నుకున్నాడు. అందుకే వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం తీసుకొని వెళ్ళాడు చెప్పండి? దేంతో వెళ్ళాడు? ఓన్లీ చేతి కర్రతో వెళ్ళాడు. లాబాను ఇల్లు దీవించబడింది. అయితే వీరు మరి ఇస్సాకు గారిని నిద్రించినప్పుడు చూడండి, 28-29 వచనం, 35వ అధ్యాయము ఆది కాండము. ఇస్సాకు బ్రతికిన దినములు, మైక్లో చదవండమ్మా, 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడను. అతని కుమారులైన ఏశావు, యాకోబులు అతని పాతి పెట్టిరి. హల్లెలూయా. సో అనగా చూడండి, మన మరణ సమయం వరకు, అంటే ఈ లోకంలో యాత్ర ముగించే సమయం వరకు ఆ అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు సమాధానంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. వారిని సమాధానమైన అప్పుడే నువ్వు సమాధానకరంగా ఈ లోకంలో యాత్ర ముగిస్తావు. నువ్వు ఎంత కష్టపడినా, మా బంధువులలో కొందరు చూసాము, ఇప్పటికీ పచ్చ గడ్డి వేస్తే ఆ అన్నదమ్ముల మధ్యన రియల్గా కూడా పచ్చగడ్డి వేస్తే కాలిపోతుంది. చాలా ఆస్తులు సంపాదించారు వాళ్ళు, ప్రయోజనం లేదు బిడ్డలారా. నీకు కొద్ది ఆస్తి కావచ్చు, నువ్వు పెద్ద ఆస్తి పరుడు కావాల్సిన అవసరం లేదు. నీకున్నది కొద్దిదైనా నీ పిల్లల విషయంలో, వారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా, అప్పుడు ఆ సహోదరులు, ఆ సహోదరులు వారు ఐక్యతగా ఉంటారు, వారు అన్యోన్యంగా ఉంటారు, వారు ప్రేమగా ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో దేని గురించి వస్తున్నాయి చెప్పండి? ఆస్తుల గురించేనే కాదా? డబ్బు గురించేనే కాదా? డబ్బు గురించే మరి ఎంతగా దిగజారిపోతున్నారు. మనుషులకు మానవత్వ విలువలు లేకుండా పోయినాయి. మరి మన ప్రభుత్వం ఏదో కోర్టు అమ్మాయిలకు అబ్బాయిలకు ఒకే విధమైన చట్టం సమానం అని చెప్పింది కదా, మరి దాని ప్రకారం తల్లిదండ్రులు ప్రవర్తించాలి కదా. సో ఏమవుతుంది? ఇప్పుడు అమ్మాయిలు వెళ్ళి కోర్టులలో కేసులు వేస్తున్నారు. ల్యాండ్స్ రేటు విరిగిపోయినాయి తెలంగాణలో, అందరూ ఇప్పుడు కోర్టులో కేసులు ఎక్కువైపోయినాయి. ఇది మాకు ఫ్రెండ్ లాయర్ చెప్పాడు. సో ల్యాండ్ రేటు పెరిగినాయి, అక్కజనుల కేసులు ఎక్కువైనాయి. సో అంటే తల్లిదండ్రుల యొక్క అజాగ్రత్త అంటాను నేను, తల్లిదండ్రుల యొక్క బాధ్యత రాహిత్యం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కొందరు ఏం చేస్తారంటే, వాళ్ళ స్వార్థం గురించి నలుగురు పిల్లలు ఉంటే అందులో ఒక్కరిని బాగా ప్రేమిస్తుంటుంటారు, మంచి భోజనాలు పెడుతుంటారు, మంచిగా చూసుకుంటారని వాడికి ఆశ చూపిస్తుంటారు చాటుగా, నేను నీకు ఎక్కువ ఇస్తాలే అని. అక్కడే అయిపోతుంది. అక్కడే గొడవలు ఎవరు కలుగజేస్తున్నారు? తల్లిదండ్రులే పిల్లలలో. కాబట్టి బిడ్డలు సమాధానంగా ఉండడం లేదంటే తల్లిదండ్రులే. ఓకే, మన తల్లిదండ్రులు పొరపాటు చేశారు, మనం కూడా పొరపాటు చేద్దామా? అనుకుందాము, మా తల్లిదండ్రులు పొరపాటు చేయలేదు అనుకుందాం. మా తల్లిదండ్రులు పొరపాటు చేశారనుకోండి, మేము పొరపాటు చేయాలా? ఒకవేళ మేము పొరపాటు చేస్తే, మా బిడ్డలారా మీరు పొరపాట్లు చేయకండి. మీ పిల్లలు దీవించబడతారు, మీ పిల్లలు ఆశీర్వదించబడతారు. మీ పిల్లల ఇంట శాశ్వత జీవం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. మీ యొక్క ఆ సువాసన ఈ పరిమళ తైలం వలె అనేకులకు, ఇదంతా కొద్ది దూరం వెళ్తుంది, మహా అయితే ఒక 1000 మందికి వెళ్తుంది కావచ్చు, 1000 మంది మధ్యలో, కానీ 1000 కిలోమీటర్లు వెళుతుంది మీ పరిమళ సువాసన. మీ పరిమళ సువాసన 1000 కిలోమీటర్లు, సముద్రాలు, నదులు దాటి వెళుతుంది బిడ్డలారా. ఇది నిజము సత్యము. కాబట్టి ఇస్సాకు గారిని మరి ఆయన నిద్రించినప్పుడు, ఇక యాకోబు గారి గురించి తెలుసు కదా మనకు, ఆ కుమారుడు లేడని చాలా సంవత్సరాలు ఏడుస్తూ ఉన్నాడు. చివరికి అవసాన దశయందు తన 12 మంది కుమారులు ఆయన చెంతనే ఉన్నారు. 12 మంది కుమారుల సమక్షంలో వారినందరికీ ఆ అంత్యదినంలో జరగబోయే విషయాలు వాళ్ళకి తెలియపరిచి ఆశీర్వదించి మరి ఆయన మాట తీసుకొని, సో అందరూ 12 మంది కుమారులు, మనవాళ్ళు, మరి అందరూ, సో ఐగుప్తు దేశ పెద్దలందరూ, అసలు ఈ సృష్టిలో సమాధి కార్యక్రమం ఘనంగా జరిగిందంటే యాకోబు గారిది ఒక్కరిదే, ఇజ్రాయెల్ది. 8 లక్షల మంది వెళ్ళారట ఆ సమాధి చేయడానికి కొరకు. 8 లక్షల కాల్బలము అని రాయబడింది. 8 లక్షల కాల్బలము అనగా ఐగుప్తు నుంచి బయలుదేరిన కన్నా ఎక్కువ. ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ బయలుదేరిన 6 లక్షల కాల్బలం కన్నా యాకోబు గారు, అది కూడా ఎలా అన్నట, చెప్పు లేకుండానట. ఎక్కడ నుంచి? ఐగుప్తు దేశం నుంచి కానాను దేశమునకు. మరి
దాదాపుగా మేము వెళ్ళినప్పుడు చూసాం కదా, దాదాపు 700 కిలోమీటర్స్ ఉంటుంది. 700 కిలోమీటర్స్ ఎన్ని దినములు నడుచుకుంటూ వెళ్ళారో మరి. కాబట్టి సో యాకోబు గారు ఒక శ్రేష్ఠుడు. తన కుమారులను ఎలా పెంచుకోవాలో తనకు తెలిసింది. భార్యలు సహకరించినప్పటికీ కానీ ఒక శ్రేష్ఠుడైన కుమారుని యోసేపును కన్నాడు. యోసేపుని ఎందుకు ప్రేమించాడు మనకు తెలుస్తుందా లేదా? మనకు పిల్లలప్పటి నుంచి వాళ్ళ గుణం మనకు అర్థమవుతుంది, తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. వీడు పెద్దవాడిని క్షమిస్తుంటాడు, ఎదురు వాళ్ళని క్షమిస్తుంటాడు. తల్లిదండ్రులను ఏమన్నంటే మరి అంటే ఇప్పుడు నా మనవరాల గురించి ఇక్కడ గొప్ప చెప్పుకోవడం కాదు కానీ చెప్తున్నాను. మరి వాళ్ళ మమ్మీ డాడీ ఏదైనా పొరపాటున ఏదైనా చిన్నగా ఏదైనా సీరియస్ అనుకుంటే ఆమె ఊర్చుకోదు. సో కాబట్టి బిడ్డలారా, మన పిల్లలను మనం ఏమి వారికి వారసత్వం ఇస్తున్నాం? ఏం వారసత్వం? యోబు గారు ఏం చేశారు చెప్పండి? 7 అన్నదమ్ములు, 3 అక్కచెల్లెళ్ళు కలిసి విందు చేసుకుంటున్నారు. అక్కచెల్లెలను పక్క పడేలే వాళ్ళు. 3 అక్కచెల్లెళ్ళు 7. అయితే నా కుమారులు ఎక్కడైనా కానీ అక్కచెల్లెళ్ళ ఇళ్ళలో విందు జరిగిందని లేదు. ఈ 7 అన్నదమ్ములు వాళ్ళ అక్కచెల్లెళ్ళను పిలుచుకొని విందు చేసుకుంటున్నారు. ఎక్కడైనా నా కుమారులు అంటే ఎంత అన్యోన్యంగా ఉన్నారు ఆ 10 మంది. ఆ 10 మంది ఎంత అన్యోన్యంగా ఉన్నారు. అయితే వారు చనిపోయారని మాత్రం అనుకోకండి దయచేసి. దే ఆర్ ఇన్ హెవెన్. వాళ్ళు ర్యాప్చర్లో పొందుకున్నారు. మీకు లేఖన భాగం ఏముందన్న అని అంటే నేను దాని తర్వాత మాట్లాడతాను. కానీ వాళ్ళు చంపబడలేదు. దేవర్ ఇన్ ర్యాప్చర్. నలుదిక్కుల సుడిగాలి రాగానే ఆ బిల్డింగ్ను కొట్టింది, బిల్డింగ్ కూలిపోయింది, వారు ఎత్తబడ్డారు. సో కాబట్టి ఆ 10 మంది శ్రేష్ఠులు అయినప్పటికీ ఈ యొక్క యోబు గారు ఏం చేస్తున్నారు? ఎక్కడైనా పొరపాటు చేశారేమని అనుదినము అరుణోదయమును లేచి ఆయన బలి అర్పిస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం బలి అర్పించాలి? అరుణోదయం లేచి ప్రార్థన అనే బలి. ప్రార్థన బలిపీఠాలు కట్టుకున్నారా? మనం ఇంతకుముందు ఒకసారి చూసుకున్నాం ప్రార్థన బలిపీఠం గురించి. ప్రార్థన బలిపీఠాలు కట్టుకున్నారా? వ్యక్తిగత ప్రార్థన బలిపీఠం బిడ్డలారా. మనము సమాజంగా కూడి వస్తున్నాం జూమ్లో. అది 1 గంట సేపు. కొందరు ఇక నిద్రపోతుంటారు, కొందరు ఆన్ చేస్తుంటారు, కొందరు పనులు చేసుకుంటారు, రకరకాలు ఉంటుంటాయి. సో ఆ 1 గంట సేపులో ఎంత సమయం మీరు సద్వినియోగపరుచుకుంటున్నారు నాకు తెలియదు. కానీ మీ వ్యక్తిగతంగా మీరు ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకుంటున్నారా? ప్రార్థన బలి అరుణోదయమున లేచి యోబు గారు ఒక్కడే కాదు చేసింది. యోబు గారు ఆయన భార్య సైతం ఆమె ఇంకా యోగ్యురాలు అవుతే తప్ప ఆ పిల్లలు అంత సమాధానంగా ప్రేమగా ఉండలేరు. కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమని. మరి ఆ యొక్క శాశ్వత జీవమును మనం స్వతంత్రించుకోవాలంటే నిన్ననే ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ అన్న మా ఊర్లో 2 అన్నదమ్ములు, ఆ తండ్రి అక్కడ చనిపోయాడు. తండ్రి అక్కడ చనిపోయి ఉంటుంటే సో ఇటు అన్న చేయనంటుండట, తమ్ముడు చేయనంటుండట. ఎందుకంటే అన్నదమ్ములకు మాటలు లేవు. సో ఎవరు చేయమంటున్నారు? చివరికి ఊరి వాళ్ళు వచ్చి చేశారట. ఆ అన్నదమ్ములు ఈ రోజు వరకు ఇంకా వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత కూడా మాటలు లేవు. అంటే తల్లిదండ్రులు ఏ రీతిగా అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ లోకం, ఈ పాపపు లోకం? నిజంగా సొదొమ గొమొర్రా పట్టణాల పరిస్థితి వచ్చిందా ఈ లోకంలో అనిపిస్తుంది. కాబట్టి బిడ్డలారా, మనము మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం, ఏ రీతిగా మనం ఉంటున్నాము? సో చాలా మార్లు చెప్తుంటా మన చిన్న బిడ్డలు మనం చెప్పేది వినరు, మన పిల్లలు మనం చెప్పేది వినరు, మనం చేసేది చూస్తారు. నువ్వేం చేస్తున్నావు జాగ్రత్త, నీ పిల్లలకి ఏం నేర్పుతున్నావు జాగ్రత్త. అందుకే మరి అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తుంటుంటారు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే. ఒక్క నిమిషం ఆగండి. ఏంటట? ఆత్మీయ సహోదరులకు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. ఇప్పుడు నేను యాశ్వమేసే ప్రార్థన మందిర సంఘానికి చెప్తున్నాను. ఎవరు చెప్తున్నాను? యాశ్వమేసే ప్రార్థన మందిరానికి అంటగట్టబడిన ప్రతి బిడ్డలో చెప్తున్నాను. అంటే మిగతా వారికి కాదా అని కాదు, ఆయన గ్రంథం పట్టుకున్న ప్రతి బిడ్డలకు. అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నది ఎఫెసీ సంఘానికి, అంటే ఓన్లీ ఎఫెసీ సంఘానికి మాత్రమే కాదు, అనేక సంఘాలకు. ఆయన 2000 సంవత్సరాల క్రితం
సువార్త సేవ అనేక దేశాలు తిరిగాడు, కానీ ఈ రోజుకు మన ఎదుట ప్రత్యక్షంగా కనబడుతున్నాడు ఆయన కార్యములు, ఆయన బోధలు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, సహోదరులారా మీరు ఏం చేయాలి, ఏ బంధము కలిగి ఉండాలి? ఆత్మ కలిగించేది ఏంటి? పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నామంటే అది సమాధానం అనే బంధం ఏర్పడుతుంది. అందుకే మనం ప్రతిదాని కూడా ఏంది షాలోం షాలోం చెప్తుంటాం కదా, షాలోం చెప్తుంటాం, కానీ సమాధానం మన అంతరంగంలో ఉన్నదా? ఎదుటివారితో సమాధానం ఉన్నదా? లేకుంటే వాళ్ళకి కనబడితే వాళ్ళకి సమాధానం చెప్పాల్సి వస్తాం, తప్పించుకొని వెళ్తున్నావా? సో కొందరు అదే పని చేస్తుంటారు. మరి నేను కొన్ని ఫంక్షన్లలో వెళ్ళినప్పుడు చూసి చూడనట్టు అటు చూడం, ఒరే ఇదేంటి చూస్తే. సో అలాంటి వాళ్ళకు దగ్గరికి వెళ్ళి చెప్పాలి. మనం ఏం చేయాలి? మనము షాక్ అవుతారు వాళ్ళు ఏమవుతారు? షాక్ అవుతారు. మనమే వెళ్ళి అవును తప్పిదం అతను చేశాడు, మనమేమనుకుంటాం? తప్పిదం అతను కదా, నేను ఎందుకు చెప్పాలి సమాధానం అనుకుంటాం. లేదు, తప్పిదం అతను చేశాడు, అతన్ని ప్రేమించు, అతని నెత్తి మీద నిప్పులు పోసిన వాడిపోతావు. సో నువ్వే వెళ్ళి షలోం చెప్పు, నీ కిరీటం పడిపోవడం లేదే. అందుకే అంటున్నాడు, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవటం యందు శ్రద్ధ కలిగి ఉండండి. మనం చేసే పని ఏంటి? శ్రద్ధతో. ఏదో కొందరు ఏంటంటే అన్నదమ్ములను కలపడానికి మొక్కుబడి రీతిగా ప్రయత్నిస్తుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఇంకా ఎక్కువ విడగొట్టాలని, పైకి మాత్రము కలుపుతున్నట్టుగా నటన, అబ్బా మా శ్రేయోభిలాష అన్నట్టుగా నటన, అక్క చెల్లెల మధ్య కలుపుతున్నట్టుగా నటన. కానీ వారు ఇంకా ఎందుకంటే వారు ఎంత విడిపోతే ఈయనకు అంత సంతోషం, వేరే ఈయనకు కలిగే లాభం ఏమి లేదు, ఈమెకు సంతోషం అన్నట్టు. వాళ్ళు విడిపోతుంటే మీకు సంతోషం, వారు మాటలు అనుకుంటుంటే మీకు సమాధానం. కానీ నీ జీవితంలో సంతోషమును సమాధానమును కోల్పోతున్నావు బిడ్డలారా. అది ఆత్మ కలిగించేది కాదు. అది ఏది కలిగించేది? అది దురాత్మ కలిగించే బంధమును కలిగి ఉన్నావు. పరిశుద్ధాత్మది కాదు. పరిశుద్ధాత్మ అయితే ఏం చేస్తారట? సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటయద్దు శ్రద్ధ కలిగిన వారై ప్రేమలో ఒకరినొకడు సహించుచు. ఏం చేయాలి? ప్రేమలో ఒకరినొకరము సహించుకోవాలి. ఎవరిని సహిస్తావు? లేకుంటే భూమి మీద పామును సహిస్తావా? చెప్పు. పాము వచ్చి నీ పక్కలో ఉంటే దాన్ని సహించమని చెప్తున్నారా పరమ తండ్రి? పాము వచ్చి లేకుంటే నీ మీదకి ఏదైనా జంతువు దాడి చేస్తుంటే దాన్ని సహించమని చెప్తున్నాడా? కాదే. ఆయన పోలికలో చేయబడిన మానవునే కదా, నీ సహోదరునే కదా, నీ సహోదరునే కదా. అవును, ఎవరిని సహిస్తావు? ఎవరిని భరిస్తావు? కానీ ఈ రోజుల్లో భార్య భర్తను సహించే స్థితిలో లేరు, భార్యలు భర్తలు సహించే స్థితి. ఇక అన్నదమ్ముల వరకు ఎక్కడ? కాబట్టి అందుకే చెప్తున్నాడు, ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. నువ్వు నిజంగా ఒకసారి పరీక్షించుకో బిడ్డలారా. నేను పిలువబడ్డానా? నిజంగా నేను పిలువబడితే నా పిలువబడిన అంటే ఏంటి? ఆయన రాజ్యమునకు వారసురాలు అవడానికి కొరకు నువ్వు పిలువబడ్డావా? ఎందుకంటే పిలువబడిన వారు అనేకులు ఉన్నారు, వారు రకరకాల సాకులు చెప్పారు. కానీ అందులో ఏర్పరచబడ్డ వారు కొద్దిమంది ఉంటారు. సో పిలువబడిన వాళ్ళు మనం ఉండొచ్చు, కానీ ఏర్పరచబడిన వాళ్ళు మనం ఉండాలి అంటే ఆ పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో. ఎలాంటి శాంతం ఉండాలి మనకు? దీర్ఘశాంతము. అవును, నువ్వు దేని గురించి సహిస్తున్నావు? నీ పిల్లల గురించే కదా, నీ పిల్లల ఆశీర్వాదం గురించే కదా, నీ శాంతి సమాధానం గురించే కదా. కాబట్టి సమాధానం అనే బంధంతో మరి దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతో వినయం ఉండాలి. సో ఆ వినయము ఏది? మళ్ళీ బిడ్డలా నేను చెప్పేది ఇది ఆత్మ కలిగించే విషయం చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ద్వారా విషయం చెప్తున్నాను నేను. పరిశుద్ధాత్ముడు చూస్తున్నాడని సంపూర్ణ వినయము ఆయన ఎదుట, మనుషుల ఎదుట కాదు. అది మనుషుల ఎదుట చాలా ఉన్నతంగా ఉంటుంది, మనుషుల ఎదుట ఉండకూడదని నేను చెప్పడం లేదు. మనము నిర్మలమైన మనసు కలిగి ఉండాలి. తెల్లని వస్త్రాలు వేసుకోవాలంటే తెల్లని వస్త్రాలు వేసుకొని నిర్మలమైన మనసు లేకుంటే వేస్ట్. తెల్లని వస్త్రాలు వేసుకొని నేను చాలా చాలా పరిశుద్ధుని అనుకుంటే నీవు మోసం చేసుకుంటున్నావు. తెల్లని వస్త్రాలు వేసుకోవాలి. అలాంటి నిర్మలమైన మనసును కలిగి ఉండాలి. నిర్మలమైన మనసు కలిగి ఇంకా సాత్వికముతోనూ నడుచుకోవాలి. సాత్వికులు ధన్యులు, చెప్పండి, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. సో సాత్వికముతో అనగా చూడండి, సహోదరులు ఐక్యత కలిగి ఉండడం వలన ఎంత మేలు, ఎంత మనోహరమని ఎన్ని ఆశీర్వాదాలు చెప్పాడు అక్కడ. నీ యొక్క పరిమళ తైలం వలె నీ సువాసన నదులు దాటి దేశాలు దాటి వెళుతుంది. హెర్మోను మంచు ఏ విధంగా శ్రేష్టమైందో నీ గురించి, నీ కుటుంబం గురించి హెర్మోను మంచు వలె, లేక నీ యొక్క కుటుంబము వర్ధిల్లుట, నీ కుటుంబము పంటలు పండుట
ఆ రీతిగా ఉంటుంది. అక్కడ ఆశీర్వాదమే మనల్ని దేనికి పిలిచాడు పరమ తండ్రి? ఆశీర్వాదం వారసులు అవడానికే కదా, శాపమును వారసులు అవడానికా? కాబట్టి సత్క్రియ చేయకుంటే పాపము మన వాకిట పొంచి ఉంటుంది, అనగా మన హృదయమనే వాకిట పొంచి ఉంటుంది. హృదయంలో పాప యోచన చేస్తే, పాపము కలిగి ఉంటే, సో అపవాది పరమ తండ్రి హృదయాన్ని తట్టుతుంటేనేమో ఈ హృదయం తెరవము, కానీ అపవాది తట్టుతుంటే ఈజీగా ఓపెన్ చేస్తారు. ఎందుకంటే అది ఆకర్షణీయంగా ఉంటుంది, అది రుచికరంగా ఉంటుంది. కాబట్టి సాత్వికముతో నడుచుకోవాలని ఎలోహిమును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. పౌలు గారు, సౌలు గారు బతిమాలుకుని, బిడ్డలారా నేను కూడా బతిమాలుకుంటున్నాను. ఇది నేను ఏ ఒక్కరి గురించో చెప్పాలనుకున్నది మాత్రం కాదు. క్యాలెండరు జోయల్ చెప్పినప్పుడు, క్యాలెండర్ అంకుల్ ఇలా ఒక్కొక్క మంత్ది చేస్తే బాగుంటుందని నామా జోయల్ చెప్పినప్పుడు, మరి జనవరి నేను తీసుకున్నాను, ఫిబ్రవరి దయాకర్ బ్రదర్ తీసుకున్నాడు. అంటే జనవరి అనుదిన కృప మన క్యాలెండర్లో ఉన్న ఆ 31 వచనాలు నేను పరమ తండ్రి సహాయంతో నేను తీసినవి. అయితే ఆ రోజే నేను ఈ వచనం తీసుకున్నప్పుడే సహోదరు, నేను వచ్చే సంవత్సరంలో మెసేజ్ తీసుకోవాలనుకున్నాను, కానీ అది ఈరోజు తీసుకుంటానని నాకు తెలియదు. అనుదిన కృప రికార్డింగ్ చేసినప్పుడు కూడా, ఇవాళ ఉదయకాలం నేను అనుదిన కృప వాక్యము వినే వరకు కూడా అది ఈరోజు సహోదరుల ఐక్యత గురించి పరమ తండ్రి వింటున్నాడు నేను చెప్పే మాట. పరిశుద్ధాత్మ ద్వారా చేస్తున్నాడు ఈ కార్యమని నేను నమ్ముచున్నాను. సో నేను ఎప్పుడో 3 నెలల క్రితం యోచించిన దాన్ని మెసేజ్ ఈ రోజుకు సిద్ధపరిచాడు. అది 2 జనవరి నాడు స్టార్ట్ చేశాడు పరమ తండ్రి. ఆ మెసేజ్ కూడా చెప్తున్నాను. మేము రికార్డు చేసింది ఎప్పుడున్నాను అనుదిన కృప రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఐ థింక్. సో సెకండ్ నాడు ఎప్పుడైతే హేబేలు ఎందుకు కయ్యను మధ్యలో, వీళ్ళు ఒక తల్లి కడుపున పుట్టిన వారు కదా, ఎందుకు స్టార్ట్ అయింది వీరికి అని అలా స్టార్ట్ చేశాను. అది 133కి కనెక్ట్ అయితే. కాబట్టి బిడ్డలారా, ఏ ఒక్కరిని ఉద్దేశించి కాదు, ఇది అనేకుల దీవెన కొరకు. మీ ఇంట్లో, నీ బిడ్డలలో, నీ వంశంలో ఆశీర్వాదం ఉండాలి అంటే నువ్వు సమాధానకు ప్రయాసపడు, దీర్ఘశాంతముతో నువ్వు కనిపెట్టుకో, నువ్వు ప్రార్థన చేయి, నీ వంతు పాత్ర. ఎందుకంటే సహోదరులు ఐక్యతలు, మరి మన మందిరంలో కూడా 10 మంది పెద్దలు, మా ఇద్దరికి ఇది కూడా ఉదయకాలం నేను చెప్పాను అనుదిన కృపలో 8 మంది ఆలోచనకర్తలు. సో ఏ విషయమైనా ఏక భావముతో, ఏక మనస్సుతో, ఏక తాత్పర్యంతోనే నిర్ణయం తీసుకుంటాం తప్ప 9 మంది ఒకవైపు ఇంకొకరు ఒకవైపు ఉంటే ఆ తీర్మానాన్ని 9 మంది మెజారిటీ ఉంది కదా, మెజారిటీ ఇస్ ద లా అని కాదు. సో సహోదరులు ఐక్యత ఎప్పుడు ఉంటుందంటే, సో ఎదుటివారు చెప్పేదాన్ని మనం గౌరవించినప్పుడే, ఎదుటివారిని మనము, సో ఎప్పుడు కానీ నేను పెద్దవాడిని అనుకుంటే ఆ కుటుంబము ఐక్యంగా ఉండడం హైలీ ఇంపాసిబుల్. ఎస్, నేను చెప్తున్నాను. నేను మా తమ్ములు గద్దిస్తే నేను వింటాను, నేను వింటాను, నేను సరి చేసుకుంటాను. మీరు చిన్నోళ్ళు కదా, నా మాట వినాలని ఐ డోంట్ కమాండ్ ఆల్ టైమ్స్. అన్నిసార్లు నేను వాళ్ళు కమాండ్ చేయను. కాబట్టి బిడ్డలారా, యవనస్తులారా, మీకు అది మరీ ముఖ్యంగా, మరి మన యవనస్తులు చాలా కలయికగా ఉంటారు, చాలా ఐక్యంగా ఉంటారు. యవనస్తులను చూసి తల్లిదండ్రులు నేర్చుకుందాము, తల్లిదండ్రులను చూసి యవనస్తులు నేర్చుకోవాలి, యవనస్తులను చూసి చిన్న బిడ్డలు నేర్చుకుంటారు. ఆ రీతిగా శాశ్వత జీవంలో స్వతంత్రించుకుందాము, ఆశీర్వాదము పొందుకుందాము. మన పరిమళ సువాసన అనేక ప్రాంతాలకు వెళ్ళినట్లుగా, హెర్మోను మంచు వలె ఉండినట్లుగా మనం మేళ్ళ చేత తృప్తిపరచబడదాం. ఆ రీతిగా పరమ తండ్రి మనల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.